ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ప్రతి ఉదయమున కూడా సంతోషముతో మన దినచర్యను మన ప్రభుతోను ఆయన ప్రత్యక్షపు వాక్కుతోను ప్రారంభించుకుందాం రండి. మీ విచారములను, మీ దుఃఖములను, మీ రోగములను బాగు చేసే దేవుని వాక్యము మీ కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. కనుక ఏ పరిస్థితులను బట్టి భయపడక, చింతించక, కలవరపడక దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన సమస్త పరిస్థితుల నుంచి, సమస్త బాధల నుంచి ఆయన వాక్కు మిమ్ములను విడుదల చేస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, అవును కదా, చదువుకున్న వాక్యములో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మునుపు మన జీవితాలు చీకటిలో, అంధకారములో, పాపపు ఊబిలో నశించిపోతూ కొట్టుమిట్టాడుతూ, మరి అవును ప్రియ దేవుని బిడలారా, కుడి ఎడమలు తెలియని ప్రజలుగా ఆనాడు యోనా నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు ప్రభు అంటాడు కదా, కుడి ఎడమలు తెలియని ప్రజలుగా ఉన్న ఈయన ప్రజలు అంటూ ఉన్నాడు. అలాంటి అనుభవంలో ఉన్న మన జీవితాలను కూడా, చీకటిలో ఉన్న మన జీవితాలను కూడా క్రీస్తు అనే వెలుగులోనికి ఆయన నడిపించాడు. రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, మనలను ఆయన వెలుగు సంబంధులుగా ఏర్పరచుకొని ఉన్నాడు. కనుక చదువుకున్న వాక్యము అంటూ ఉన్నది కదా, మరి తెలియచేస్తూ ఉన్నది, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం మనము వెలుగు ఫలమును ఫలించే అనుభవంలో ఉన్నామా? మన జీవితాలు అవును మంచితనముతో, నీతితో, సత్యముతో మరి వెలుగు సంబంధులుగా, క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్న వారు ఉండాలి. కానీ ఎంతో మంది ఇంకా చీకటి సంబంధులుగానే, చీకటి కార్యాల్లోనే, చీకటి అనుభవాలలోనే సంచరిస్తూ ఉన్నారు. ప్రభు వారిని వెలుగులోనికి తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడలారా, మరి ఈ యొక్క ఉదయకాలం ప్రభు అంటూ ఉన్నాడు కదా, కనుక మీ ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అంటూ ఉన్నాడు భక్తుడు. అవును కదా, మన ప్రభువుకి ఏది ప్రీతికరము? ఆయనకు మంచితనము అంటే ప్రీతికరము, నీతిగా జీవించడం అంటే ప్రీతికరము, సత్యమును అనుసరించడం అంటే ఆయనకు ప్రీతికరము. మరి అటువంటి మరి అనుభవాన్ని మనము ఆలోచించి మన ప్రభువుకి ప్రీతికరముగా ఉన్నప్పుడు, ఎందుకంటే దేవుని వాక్యము మరి తెలియచేస్తా ఉంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు వాని శత్రువులను కూడా మిత్రులుగా చేస్తానని ప్రభు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, కనుక వెలుగు ఫలము మంచితనము, నీతి, సత్యము, కనుక ఈ 3 అనుభవాలను మనము అలవర్చుకొనినప్పుడు, మనము మరి ఈ యొక్క అనుభవాలను మనము అనుసరిస్తూ ఉన్నప్పుడు ప్రభువుకి ప్రీతికరమైన అనుభవంలో, అవును ఆయనను మహిమపరచుటలో, ఆయనను ఆనందపరచుటలో మన జీవితం ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువుకి మొదటి ప్రాధాన్యత ఇచ్చుటలో మన జీవితం ఉన్నప్పుడు ఆయన మన శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తానంటూ ఉన్నాడు. ఎవరైతే మనలను అంతమొందించాలనుకుంటున్నారో, ఎవరైతే మనలను మరి నష్టమునకు గురి చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మన ఎదుగుదలను మరి ఆపివేయాలనుకుంటున్నారో, ఆటంకపరచాలనుకుంటున్నారో, వారిని దేవుడు మరి మిత్రులుగా మారుస్తానంటున్నాడు. మనకు మేలుకరంగా మారుస్తానంటున్నాడు, మనకు ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నాడు. ఎప్పుడు? యెహోవా ఎదుట నీ ప్రవర్తన ప్రీతికరంగా ఉన్నప్పుడు, వెలుగు సంబంధుల యొక్క ప్రవర్తన మరి దేవుని ఎదుట ప్రీతికరముగా ఉంటూ ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నీ ప్రవర్తన ఎలా ఉన్నది? దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు. అవును ప్రియ దేవుని బిడలారా, మనుషుల ఎదుట, దేవుని బిడల ఎదుట ప్రీతికరంగా కాదు. నిత్యము నిన్ను చూస్తూ ఉన్న దేవుడు, గమనిస్తూ ఉన్న దేవుడు,
పైన ఆకాశమందు, అవును భూమి క్రింద కూడా, సముద్రం లోపల కూడా ఎవ్వరు ఆయనకు మరుగై ఉండలేరు. యోనా భక్తుడైతే చేప కడుపులో ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆలకించాడు. చేప గర్భంలో ఉండి ప్రార్థించినప్పుడు అంటూ ఉంటాడు, పాతాళ కూపములో ఉపద్రవములో నేనున్నాను, నా ప్రార్థన ఆలకించావు అని మరి యోనా తెలియచేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడలారా, కనుక నీ ప్రభువుకి మరుగైంది ఏదీ లేదు ఆయన దృష్టికి. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఏది కూడా మరుగైనది లేదు. కనుక మన జీవితాలను సరి చేసుకుందాం. ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వాక్యము ద్వారా. ఇది ప్రభు మాట, ఇది మనందరికీ కూడా వర్తిస్తూ ఉన్నది. మనము వెలుగు సంబంధులుగా వెలుగు ఫలమును ఫలిద్దాము, చీకటి కార్యాలను అణిచివేద్దాము. అపవాదిని ఎదిరించి దేవునికి లోబడినప్పుడు ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. ఆయన మనలను నడిపించే దేవుడుగా ఉన్నాడు. కనుక వెలుగు ఫలము, మంచితనము, నీతి, సత్యమును అనుసరిద్దాం. ఇప్పటి వరకు అటువంటి అనుభవం మనలో లేకపోతే, ప్రభువా నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, నన్ను వెలుగు సంబంధిగా చీకటిలో నుంచి నన్ను వేరుపరిచినావు, కానీ నా జీవితం మరలా వెనక్కి పడిపోయినది, చీకటిలో వెళ్ళిపోయినది, నన్ను సరిచేయి అని దేవుని కృప కలిగిన హస్తాలకు, దేవుని యొక్క కృపకు మనలను మనం లోపరుచుకున్నప్పుడు ఆయన తన మంచితనమును, తన నీతిని, తన సత్యమును మనకు అనుగ్రహిస్తాడు. తద్వారా మన శత్రువులు మిత్రులుగా మారతారు. మన సమస్యలన్నీ మార్పు చెందబడతాయి. మన స్థితిగతులను ఆయన మార్చివేసి తన బిడ్డలను ఆయన హెచ్చించే దేవుడు, తన బిడ్డలను బాగు చేసే దేవుడు, తన బిడ్డలు ఎల్లప్పుడూ ఆయనలో సంతోషంగా ఉండాలని, తన బిడ్డలు ఎల్లప్పుడూ ఆయనలో విస్తరించబడాలని, ఆశీర్వదించబడాలని, గనపరచబడాలని అన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. కనుక చింతించుట, కలవరపడుట, భయపడుట మాని మన జీవితం దేవుని ఎదుట సరిదిద్దుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, వెలుగు ఫలమును ఫలించే వారంగా, వెలుగు ఫలము మంచితనము, నీతి, సత్యమును అనుసరించి నీ ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని మేము జరిగించాలి. తద్వారా శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తానని ఈ ఉదయకాలం మాతో మాట్లాడి ఉన్నావు. అవునయ్యా, ఈ దుర్దినాల్లో, అంత్య దినాల్లో, ఈ భయంకరమైన ఒకరిని ఒకరు హతమార్చుకుంటున్న దినాలు, ప్రేమ చల్లారిపోతున్న దినాలు, ఇలాంటి దినాలలో ప్రభువా నీ శక్తి కలిగిన వాక్కు చేత నీ బిడ్డలను దర్శించావు. వెలుగు ఫలమును ఫలించే వారిగా ఉంచు. అవునయ్యా, చీకటి వారిలో ఎంత మాత్రము చీకటి కార్యాలు, చీకటి మాటలు, చీకటి ఆలోచనలు యేసునామములో బంధిస్తా ఉన్నాం ప్రభువా. నీ ప్రియ బిడ్డలుగా నాయనా, నీ ప్రియ వారసులుగా నీ బిడ్డలను అభిషేకించండి, ఆశీర్వదించండి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నావు. మంచితనము, నీతి, సత్యమును అనుసరించి తండ్రి నాయన శత్రువులను కూడా ప్రేమించే బిడలుగా, అయా నిందించే వారిని కూడా ప్రేమించే బిడలుగా, అవును ప్రభువా నిన్ను పోలిన బిడలుగా, వెలుగు సంబంధులుగా, నీకు మహిమను ఘనతను ఆరోపించే బిడలుగా, ఏది నీకు ప్రీతికరమో దానినే నీ బిడలు జరిగించే వారుగా, అవునయ్యా నిన్ను దుఃఖపరిచే వారిగా కాకుండా నిత్యము నిన్ను ఘనపరిచే బిడలుగా నన్ను, మమ్ములను అందరినీ కూడా సరిచేయమని, బలపరచమని, కృపతోడుగా ఉంచమని, ఈ దినము నీ బిడలు వెళుతున్న ప్రయాణాల్లో, చేస్తున్న పనుల్లో, చదువుతున్న చదువుల్లో, ఉద్యోగాల్లో, ఎగ్జామ్స్ లో, ప్రభు ఇంటర్వ్యూస్ లో, ప్రభా నీ కాపుదల, నీ భద్రత, నీ జ్ఞానం, నీ సంరక్షణ నీ బిడలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. God bless you. Thank you.